ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే డాన్సర్‌గా మిమ్మల్ని మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. 'రాజు యాహ్! సుందరం' మాస్టర్ దగ్గర చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్స్ అయిపోయారు కూడా. అయిపోయారు. యాహ్! అండ్ అంటే ఎవరన్నా తొక్కేయటం వల్ల ఇండస్ట్రీలో పైకి లేవలేదా యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా? లేదంటే మీ అంతట మీరు వదిలే డ్రాప్ అవుదాం వేరే ఫీల్డ్‌కెళ్ళిపోదాం అని మీరు డ్రాప్ అవ్వాల్సొచ్చిందా? టు బి ఫ్రాంక్. ఎందుకంటే మీరన్నట్లుగా శేఖర్ కావచ్చు, రఘు కావచ్చు, జానీ యాహ్! కావచ్చు, బాబా కావచ్చు, సత్య సత్య మాస్టర్. మాస్టర్. మీరు వద్దనుకున్నారా? తొక్కేసారా? యాక్చువల్‌గా ఏంటంటే అండి, మేము కొరియోగ్రాఫర్స్ అయినప్పుడు ఈవెన్ దో మీరు మెన్షన్ చేసిన నేమ్స్ అందరూ కూడా వెంటనే అవ్వలేదు. వాళ్ళు కూడా నేనప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారో అప్పుడు అదే తెలియదు స్టేజ్‌లో గూడా. ఉన్నారు. అసలు ఢీ అప్పుడు తెలియదు. తెలియదు. వీళ్ళెవరో గూడా తెలీదు మనకి. వాళ్ళు కూడా అదే స్టేజ్‌లో ఉన్నారు. ఆ ఢీ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అండి, నా లైఫ్‌లో నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో దట్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయిపోతాం. ఇప్పుడు బ్రేక్ చేసేస్తాం. చేసిన తర్వాత ఏంటి? ఎన్ని సంవత్సరాలు చేస్తాం? 3 చేస్తాం, 4 చేస్తాం, 5, 8 సంవత్సరాలు చేస్తాం. తర్వాత ఏంటి? ఒకవేళ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా నా లైఫ్‌లో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటూ ఒక బ్యాకప్ లేదు. నాకు సపోర్ట్ లేదు. నేను కొరియోగ్రాఫర్ అయ్యాక మళ్ళీ ఆ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఆ ఒక ఫేస్ ఉంటుందండి. ఆ ఫేస్ మాత్రం గో త్రూ అవ్వాలి. మనం సెటిల్ అయ్యే వరకు. మనకు ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి. మెంటల్లీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. అన్నీ ఉండాలి. ఫ్యామిలీని చూసుకున్నాలి. ఇవన్నీ మనము గో త్రూ అవ్వాలి ఆ ఫేస్. అందరూ అయ్యారు. ఇప్పుడున్న వాళ్ళందరూ అయ్యారు. సో, ఆ ఫేస్ నేను గో త్రూ అవ్వడానికి నాకు బ్యాక్ ఎవరు లేరు. ఈవెన్ దో నేను అప్పుడప్పుడే తనకి పరిచయం అయ్యాను. జస్ట్ లైక్ షోలో పరిచయం అయ్యాము. అప్పుడు అలాంటి స్టేజ్‌లో నన్ను నేను అలా ఇమాజిన్ చేసుకోలేకపోయానండి. ఓకే. అంటే ఆ స్ట్రగుల్స్ చేస్తూ అలాంటి ఫేసెస్‌లో వెళ్ళి ఒక్కొక్క దగ్గరికెళ్ళి క్యారవాన్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళు రేపురా, ఎల్లుండిరా ఇవి వీళ్ళందరూ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే తప్పు కాదు. వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యాన్ని రీచ్ అయ్యే వరకు వాళ్ళు ఇవన్నీ గో త్రూ అయ్యారు. నేను అలా నన్ను ఇమాజిన్ చేసుకోలేకపోయాను. అందుకే నేను ఆల్టర్‌నేటివ్‌గా వేరే పాత్స్ వెతుకున్నాను. డాన్స్ స్టూడియో చేయడం, వేరే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం, వేరే వేరే దగ్గర ఎక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ వెళ్ళిపోవడం. అలా వెళ్ళడం వల్ల ఈ మెయిన్ ఎక్కడైతే నేను టైమ్ ఇన్వెస్ట్ చేయాలో, ఈ పర్టిక్యులర్ మెయిన్ స్ట్రీమ్‌లో అక్కడ నేను అంత సాలిడ్ టైమ్ ఇన్వెస్ట్ చేయలేదు. నేను లేను. ఒక 2, 3 సంవత్సరాలు ఇక్కడ ఈ స్పేస్‌లో లేను. ఓకే. నేను ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకున్న ప్రాసెస్‌లో ఎళ్ళాను. నేను డాన్స్ స్టూడియో పెట్టాను. అది సక్సెస్‌ఫుల్ అయింది. దాంతో పాటు ఈవెంట్స్‌లోకెళ్ళాను. అది సక్సెస్‌ఫుల్ అయింది. తర్వాత టీచింగ్స్, తర్వాత ట్రైనింగ్స్, వెడ్డింగ్ కొరియోగ్రఫీ అలా అలా వెళ్తూ వెళ్తూ నా బేస్ నేను స్ట్రాంగ్ చేసుకుంటున్నాను ఫైనాన్షియల్‌గా, ఎడ్యుకేషన్ వైస్‌గా. ఇప్పుడు నేను రెడీ అయిపోయి ఎప్పుడైతే నేనొచ్చానో ఈ నా సెట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నా కొలీగ్స్ వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు అక్కడి నుండి జీరో నుండి మళ్ళీ స్టార్ట్ చేయాల్సొస్తుంది. నేను వెళ్ళేసరికి మళ్ళీ నేను కొత్తవాడిని అందరికి. సో, మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయలేను. నా గోల్ ఏంటి? నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు నేను కొరియోగ్రఫీకి అంతే టైం పెట్టాలి. డైరెక్టర్ అవ్వాలన్నా అంతే టైం పెట్టాలి. అదేదో నేను డైరెక్టర్‌కి ఇన్వెస్ట్ చేస్తాను నా టైం. తప్పులుంటే నేర్చుకుందాం. ఎవరు కూడా రెడీమేడ్ డైరెక్టర్ కాదు కదండీ. అందరూ నేర్చుకొనే చేస్తారు. సో, నేను కూడా నేర్చుకుంటాను. అలా నేను దీనికెళ్ళిపోయాను. అనుకున్నారా మీ టైంలో జానీ, శేఖర్, యాహ్! రఘు ఈ స్టేజ్‌కొస్తారు. ఈ లెవెల్‌లో మాస్టర్స్ అవుతారు అనుకున్నారా? డెఫినిట్‌గా అనుకున్నానండి. బికాజ్ నేను ఏ స్టేజ్‌లో అయితే ఉన్నానో అప్పుడు, మాకు ఒక సెపరేట్ ఒక ఇది ఉండేదండి. మేము చేసిన డేస్‌లో. అంటే మా ఫ్రెండ్స్‌లో బ్యాచ్‌లో ఎవరైతే ఉన్నారో మాకు ఒక సెపరేట్ ఒక పేరు ఉండేది మాకు. మేము వెళ్తుంటే గాని, మేము ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే. ఆ బ్యాచ్‌లో నేను కూడా ఉండేవాడిని. బట్ నేను నా డెసిషన్ ఏం తీసుకున్నానంటే నేను డైరెక్టర్ అవ్వాలని తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను యాడ్ చేస్తాను. హ్మ్. ఆయన ట్రై చేయలేదు యాజ్ అ కొరియోగ్రాఫర్‌గా అని కాదు. ఆయన ట్రయల్స్ కూడా చేశారు. ఓకే. కానీ యాజ్ హీ సెడ్ అంత ఫోకస్డ్‌గా చేయలేదు. అండ్ ఇంకొకటి ఆయనకి ఎక్కువ బాబు చేసే అలవాటు లేదు. యెస్. కానీ బాబు ఎక్కువ చేయాలి. యాహ్! సో, ఉన్నవాళ్ళు అది కూడా చేస్తున్నారు గదా! చేస్తారు. ఒక్కొక్క కాంపౌండ్‌లో ఒక్కొక్క బాబు. చేయడంలో Obviously. వాళ్ళ ఇష్టం అండి. అది చేయడంలో వాళ్ళ తప్పు లేదు. పర్స్పెక్టివ్ అండి. బట్ అది కూడా నాకు ఒక పర్సన్‌లో నా లైఫ్ పార్ట్నర్‌లో నేను ఇమాజిన్ చేయలేను. దట్ మన రెస్పెక్ట్‌ని మనం వదిలేసి ఆ కల్చర్‌లో వెళ్ళడం అనేది నేను ఇమాజిన్ చేయలేను. అండ్ ఆయనకి కూడా చిన్నప్పటి యాహ్! నుంచి అదే వాళ్ళ మమ్మీ గాని ఎలా అయితే పెంచారో ఐయామ్ ప్రౌడ్ దట్ హీ హాస్ హెల్డ్ ఆన్ టు దట్. జస్ట్ బికాజ్ పని వస్తుంది, పని చేయడానికి యూ డోంట్ హ్యావ్ టు గెట్ డెస్పరేట్. ఇట్స్ ఓకే. గాడ్ ఇవ్వాల్సిన టైంలో ఇస్తారు. ఇప్పుడు మాకు యూట్యూబ్‌లో ఏదైతే మేము రీచ్ అయ్యామో, మేము ఈరోజు ఈ హౌస్ వితౌట్ అ లోన్ తీసుకున్నాం. ఇంటీరియర్స్ వితౌట్ అ లోన్, కార్స్ వితౌట్ అ లోన్. ఏది లోన్ తీసుకోలేదండి. ఎవ్రీథింగ్ ఎర్న్ చేసి
మేము ఖర్చు పెట్టాం. అంటే మేము ముందే ప్లాన్ చేస్తామండి. ఇంకో 2 ఇయర్స్లో మేము ఇది కొనాలంటే ఇప్పటి నుండి సేవింగ్ స్టార్ట్ చేస్తాం. అది ఇట్స్ So, నాట్ అలా లైక్ మా చేయగలిగాం. దగ్గర ఆల్రెడీ ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నేను అది వేరే విషయం, అలా నేను అనట్లేదు. 3 ఇయర్స్ తర్వాత మేము ఏమైనా కొనాలి, ఏదైనా చేయాలంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాం. యష్మిత గారు అన్నట్లుగా నిజంగా బాబు బాబు మేడం ఆ భజన విన్నప్పుడు ఏమనిపిస్తుంది మేడం మీకు? ఆయన తీసి పక్కన పెడతాం. తెలిసిపోతుంది అసలు. ఈవెన్ మాకు తెలుసు ఆ బాబు భజన ఎక్కువ అని, బట్ మా దగ్గర కూడా కొంత ఆ ఫోజ్ కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారు అంటే నేను చెప్తానండి. నేను సారీ, డెఫినెట్లీ గా బాబు భజన ఉండకూడదని మనం చెప్పట్లేదు. Yeah, yeah. ఎవరి సర్వైవల్ కోసం వాళ్ళు చేయొచ్చు. కానీ ఆ భజన చేస్తా కూడా మనం పెద్ద తోపులు అని బయట ఫీల్ అవుతారు కదా. అవును. వాళ్ళ గురించి ఎస్పెషల్లీ నాకు బాగా తెలుసు. సో ఈ భజన అనేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటే అక్కడ కింద కూర్చుంటారండి నేల మీద, అక్కడ భజన చేస్తూ. ఎప్పుడైతే బయటకు వాళ్ళకేమో ఆ స్టార్స్కి ఏం తెలుసు, వాళ్ళు బయటికి పోయి ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. వాళ్ళు ఏంటంటే మనం రెడీ చేసాం వీడిని, పడి ఉంటాడు మన దగ్గర, మన గురించి చెప్తాడు, ఏముంది ఇలాంటి వాడికి హెల్ప్ చేస్తే వెళ్ళి ఒక నలుగురికి చెప్తాడు, మన గురించి పబ్లిసిటీ అవుతుంది, మేబీ వాళ్ళ థాట్స్ ఉండొచ్చు. కానీ వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ మొత్తం ఒక కాలర్ ఎగరేసేసి నేనే మీ అందరినీ ఒక దారి చూపించాను, నేను మీ దిక్కు, నేను మీ దేవుణ్ణి అలా చూస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ భజన చేస్తారు. అలా 2 సైడ్ ఉండడం మనకు రాదు. ఎస్పెషల్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయే పని ఏది చేయలేనండి నేను. కొంతమంది చేయలేరు నిజం. నా హార్ట్ ఇన్వాల్వ్ లేదనుకోండి, ఈవెన్ మా వర్క్స్ లో కూడా, మా యూట్యూబ్ వర్క్స్ లో, సింపుల్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేయాలి అంటే ఆయనకి అది కరెక్ట్ అనిపించట్లేదు, ఆయన హార్ట్ కి అది నచ్చట్లేదు అంటే హీ విల్ నాట్ డూ ఇట్, హీ కెన్ నాట్ డూ ఇట్. ఆయన ఫేస్ మీద వచ్చేస్తుంది, నాకు తెలిసిపోతుంది. సో అలాంటి పెద్ద ఒక పబ్లిక్ లో షో చేసి ఎవరు కాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని బాబు బాబు అంటే ఆయన చేయలేరు. మన టాలెంట్ అని మెచ్చి ఆఫర్ ఇస్తే అది వేరు. యా, Yeah. కానీ అది చాలా తక్కువ ఉందండి చాలా ఇప్పుడు తక్కువ ఉంది. ఇండస్ట్రీలో. అది ఇప్పుడు పర్లేదు మేడం, ఇప్పుడు కొంచెం హెల్దీగానే ఉంది. Yeah. కొంచెం ఆ టైంలో ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆఫ్ స్టార్స్ కొంచెం మంచిగా ఇలా వర్క్ మైండెడ్ అలా ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కొంచెం కోఆపరేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చాలా బెటర్ ఉంది. చాలా బెటర్గా ఉంది. సూపర్. బట్ ఆయనకి యాజ్ యూజువల్ గా ఆయన చెప్పినట్లుగానే ఆయన ఒక మైండ్ సెట్ తో ఉన్నారు డైరెక్టర్ అవుదామని. బట్ మీరు సీరియల్ లో యాక్ట్ చేసేటప్పుడే మీ హైట్, మీ వెయిట్, మీ ఫిగర్ చూసి డైరెక్టర్స్ అందరూ ఫిదా అయిపోయారు. హీరోయిన్ గా అమ్మాయిని పెట్టేసుకోవచ్చు అని యాక్సెప్ట్ చేయలేదంట. ఎవరికైనా కానీ హీరోయిన్ ఛాన్స్ అనేది రావటం చాలా కష్టం. ఇదే మాట నేను విన్నాను అప్పుడు కూడా. నేను ఏదైనా ఆఫీసెస్కి వెళ్తే వాళ్ళు చెప్పేవారు, మరి మరి ఏం క్యారెక్టర్ అండి, ఎలా ఎలా అంటే నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అనేదాన్ని నేను. అంటే మాది సెకండ్ హీరోయిన్ ఉంది, లేదంటే ఈ హీరోయిన్ క్యారెక్టర్ నెక్స్ట్ మూవీలో ఉంది అంటే వద్దండి, నాకు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వండి, నేనే సజెషన్స్ ఇచ్చేదాన్ని. ఇంకా సేఫ్. కానీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మా ఫ్యామిలీలో అసలు ఎవరైనా ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి రావడం అనేది ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అంటే ఎంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుందో ఈ ప్రొఫెషన్, తెలియని ప్రొఫెషన్, ఇందులో ఎందుకు వెళ్ళడం, తర్వాత ఈ ప్రొఫెషన్ గురించి అంత పేరు బాగుండదు కదా బయట, ఎందుకు అని చెప్పి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్. కానీ నాకేంటంటే ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు పర్ఫార్మ్, ఐ వాంట్ టు కెమెరా ముందు కనిపించాలి, నాకు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండేది. సో వాళ్ళని డిస్ప్లీజ్ చేయకుండా, నా డ్రీమ్స్ వదులుకోకుండా ఒక మిడిల్ గ్రౌండ్ చూస్ చేశాను. సీరియల్ సేఫ్ అండ్ హ్యాపీ, మనకి ఎటువంటి ఇబ్బందికరమైన సీన్స్ ఉండవు, కాస్ట్యూమ్స్ ఉండవు, కాబట్టి సీరియల్స్ చూస్ చేసి దాంట్లో ఉన్నాను. అండ్ అలాగే మూవీస్లో క్యారెక్టర్స్ ఉంటే మనకి అంత ఇబ్బందికరమైన ఏముండదు, కాస్ట్యూమ్స్ కానీ ఏముండదు, కాబట్టి సరే ఓకే నా క్యారెక్టర్స్ ఇవ్వండి మూవీస్లో అని చెప్పడం స్టార్ట్ చేశాను. అయితే ఒక లిటిల్గా ఏ అమ్మాయి ఏంట నువ్వు, ఎవరైనా వచ్చి హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటే నువ్వు ఫేస్ కట్ హీరోయిన్ లాగా పెట్టుకుని నువ్వు మంచిగా అలా ఉన్నావు, హైట్ కానీ ఏదైనా, మాకు క్యారెక్టర్ ఇవ్వండి అంటారు ఏంటి, మరి హీరోయిన్కి నీకు కంపారిజన్లో నువ్వు మంచిగా కనిపించకూడదు కదా, అంటే వీ షుడ్ నాట్ డామినేట్ ద హీరోయిన్. సో అలా అని చెప్పేవారు. బట్ నేనైతే చాలా ఫర్మ్గా ఉన్నాను స్టార్టింగ్ నుంచి, నేను చేయను అని.